నమస్తే. నేను మీ అశ్విని కుమార్. హర్యానాలో బీజేపీ ఓడిపోతుంది. జిలేబీలు పంచండి అంటూ ఒక పార్టీ ఎన్నికలకు ముందు పూర్తిగా హడావిడి. తర్వాత మహారాష్ట్రలో మహా వికాస్ అగాది గెలుస్తుంది, మహాయుతి ఓడిపోతుంది అంటూ ఎన్నికలకు ముందు పూర్తిగా హడావిడి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అంతకు ముందు కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తాడు. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి స్థానం లేదు, మోడీ ఉన్నంత వరకు బీజేపీ రాదు అంటూ ఢిల్లీకి కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు పెద్ద హడావిడి. ఎకో సిస్టమ్ మొత్తం హడావిడి. సోషల్ మీడియా హోరెత్తిచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్సు, యూట్యూబర్సు, నేషనల్ మీడియాలో చాలా వరకు మొత్తం అంతా కూడా ఇదే హడావిడి, హంగామా. మళ్ళీ ప్రస్తుతం ఇప్పుడు బీహార్లో చూస్తున్నాము. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు గత 15 రోజులుగా ఒక ఎకో సిస్టమ్ పనిగట్టుకొని పూర్తిగా కూడా మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చేస్తోంది. పిఆర్సు, రాహుల్ గాంధీ చెరువులో దూకిన ఒక ఇమేజు సోషల్ మీడియాలో, దాని గురించి హడావిడి. రాహుల్ గాంధీ బైక్ నడిపితే హడావిడి. తేజస్వి యాదవ్ హెలికాప్టర్ దిగితే హడావిడి. ఈ రకంగా కూడా అదిగో జనాలు వచ్చేసారు, మాకు పూర్తిగా మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చేస్తుందని గత 3 రాష్ట్రాలకు ఎంత హడావిడి చేశారో అదే రిపీట్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు కూడా ఢిల్లీలో బీజేపీ వాళ్ళని ఓడించినందుకు సోషల్ మీడియాలో పూర్తిగా మహాగఠబంధన్ వైపుకి మొత్తం పోస్టులన్నీ పెడుతున్నారు. ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఫేస్బుక్ అంతా కూడా. ఇంకా జాతీయ మీడియాకు సంబంధించిన ప్రోగా ఉన్న ఇండి ఏలియన్స్కి జర్నలిస్టులు అందరూ కూడా దిగిపోయారు, యూట్యూబర్స్తో సహా. పాట్నా అంతా కూడా నిండిపోయింది ఒక కాంగ్రెస్ ఎకో సిస్టమ్కి మద్దతుదారులతో పూర్తిగా. బీహార్లో నవంబర్ 6వ తారీఖు ఫేజ్ 1 ఎన్నికలు జరగబోతున్నాయి. 243 అసెంబ్లీ స్థానాల్లో 121 అసెంబ్లీ స్థానాలకి ఫేజ్ 1లో ఎన్నికలు జరగబోతున్నాయి. మహాగఠబంధన్ చాలా వరకు కూడా రాహుల్ గాంధీ ఒక 58 రోజుల తర్వాత మళ్ళీ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. 58 రోజులు చాలా జాగ్రత్త పడ్డాడు తేజస్వి యాదవ్. వాళ్ళిద్దరి మధ్య ఎంత గ్యాప్ వచ్చినా తేజస్వి యాదవ్ సింగిల్గా మేనిఫెస్టో రిలీజ్ చేయటం, తన క్యాంపెయిన్ ఎక్కడా ఆపలేదు. రాహుల్ గాంధీ లేకపోయినా పర్వాలేదు అంటూ ఆయన ముందుకెళ్ళాడు. అట్లాగే బీజేపీ లేదు, ఎన్డీఏ, జేడీయూ నితీష్ కుమార్ వయసు అయిపోయింది, ఆరోగ్యం బాగాలేదు అంటూ కూడా సోషల్ మీడియాలో ఎంత అడాప్ట్ చేసినా ఆయన ప్రజల మధ్యకు వచ్చాడు. ఆయనంతా కూడా ఆయన ప్రచారం ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. బీజేపీ నాయకులు కూడా చేసుకెళ్లారు. చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు ఎన్డీఏతోనే ఉన్నామని చెప్పారు. ఎన్డీఏలో కూడా లోకలోకలు అంటూ కూడా ఎంత అడావిడి చేసినా కూడా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి ఎంత ప్రచారం, ఎవరు ఎంత చేసినా కూడా ఇరు పార్టీల వైపు గత మనం 11 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. లాస్ట్లో ఒక స్వింగ్ అనే దాన్ని తీసుకెళ్ళగల ఒక వ్యక్తి ఉన్నాడు. మొత్తం అప్పటిదాకా ప్రచారం ఒక శైలి, లాస్ట్లో ఆయన పిచ్ మీదకి వచ్చాక లేదా స్టేజ్ మీదకి వచ్చాక ఒక రోడ్ షో చేస్తే ఖచ్చితంగా 2 to 3% స్వింగ్ కనబడుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎన్డీఏకి ఆల్మోస్ట్ పెద్ద క్యాంపెయినర్ కింద. స్వింగ్ ఓట్స్ ఏమైనా ఉన్నాయా మనం చూసాం కూడా. ఆదివారం నాడు నవాడాలో రోడ్ షోలో ఇదంతా కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు బీహార్ ప్రజలు మోడీ రోడ్ షోకి. సో ఈ ఇంపాక్ట్స్ ఏమన్నా ఫేజ్ 1లో చూపిస్తున్నాయా, లేదు నిజంగానే మహాగఠబంధన్ బీహార్లో అధికారంలో రాబోతోందా, ఎన్డీఏకి అట్లాగే నితీష్కి బ్రేక్ వేయబోతోందా? నియోజకవర్గాలుగా చదివితే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. పైపైన కీ పాయింట్స్ చెప్తాను. స్ట్రాటజిక్గా చాలా టేక్అవేస్ ఉన్నాయి ఫేజ్ 1కి సంబంధించి. ఫేజ్ 1లో ఎవరికి ఎడ్జ్ ఉంటే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఫేజ్ 2లో ఉంటుంది. ఓటర్స్ మౌత్ పబ్లిసిటీ మీద కానీ అట్లా కానీ. తేజస్వి యాదవ్కి అయితే ఇది ఒక పరీక్ష అని చెప్పొచ్చు క్రెడిబిలిటీకి. రాఘపూర్లో ఆయన తను మళ్ళీ ఒకసారి పోటీ చేస్తున్నాడు, ఆయన పరీక్షించుకుంటున్నాడు. జేడీయూ నిజంగానే పికప్ అయిందా, డౌన్ అయిందా, ఫేజ్ 1కి ఏమవబోతోంది? ఎందుకంటే బీహార్లో బీజేపీ ఒక శాచ్యురేషన్ పాయింట్కి వచ్చేసింది. జేడీయూ మరి నిజంగా అందరూ అంటున్నట్టుగా డౌన్ అవుతుందా, ఫేజ్ 1లో పుంజుకుంటోందా? ఒకటైతే చాలా క్లియర్ కనబడుతుంది, చిన్న చిన్న పార్టీలన్నీ కూడా డిస్మిట్ అయిపోతున్నాయి. డైరెక్ట్గా బైపోలార్ మహాగఠబంధన్ వర్సెస్ ఎన్డీఏకే తీసుకొని వస్తున్నారు పోటీలంతా. మెయిన్గా ఫేజ్ 1లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నియోజకవర్గాలు ఎలా ఉన్నాయంటే, రాఘపూర్లో అయితే తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నాడు ఆర్జేడీ తరఫున. బీజేపీ తరఫున సతీష్ కుమార్ యాదవ్. సతీష్ కుమార్ యాదవ్కి ఏమన్నా నెగిటివ్ ఉందా అంటే ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ నడుస్తుంది అతని మీద ఆ నియోజకవర్గంలో. అలాగే వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన సరిగ్గా పట్టించుకోలేదన్న విమర్శ కూడా ఉంది. మహువా నియోజకవర్గం ఉంది. తేజ్ ప్రతాప్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్
రెండో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ తరఫున పోటీ చేస్తున్నాడు. అక్కడ తేజ్ ప్రతాప్ యాదవ్ అక్కడ అతనికి ఎన్డీఏ పెద్ద ఛాలెంజ్ విసురుతోంది. అట్లాగే రఘునాథ్పూర్లో ఒసామా షాబుద్దీన్ కొడుకు ఆర్జేడీ తరఫున పోటీ చేస్తున్నాడు. లోకల్ అక్కడ లెగసీ షాబుద్దీన్ది ఆయన గట్టెక్కిస్తుందా లేదా అనేది అయితే మనం చూడాలి. తారాపూర్లో అయితే సామ్రాట్ చౌదరి అది బీజేపీ డిప్యూటీ సీఎం ఆయన పోటీ చేస్తున్నాడు. అక్కడ ఎలా ఉంటుంది, ఇది ఒక కీ నియోజకవర్గం అని చెప్పచ్చు. ఇంకా సివాన్లో అయితే మంగళపాండే జేడీయూ మినిస్టరు ఆయనకి ఎట్లా ఉంది అక్కడ. ఇవి ఫేస్ 1లో వచ్చే చాలా కీ నియోజకవర్గాలు. సో ఇంకా అబ్జర్వ్ చేయాల్సిన జిల్లాలు ఇవన్నీ చూసుకుంటే ముఖ్యంగా మనం ఈ తిరహతు, షాబాదు, అంగు ఈ జిల్లాలు మెయిన్గా ఎటు స్వింగ్ అవుతాయి. ఫేస్ 1లో ఇవి జరగబోతున్నాయి. 121 దానిలో ఇక్కడ కూడా ఉన్నాయి. దీన్ని బట్టి కూడా ఫేస్ 1లో ఎవరు ఎక్కువ గెలుచుకుంటారని చెప్పచ్చు. సో ప్రస్తుతం మనం కనుక చూస్తే 121 అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యంగా ఈ తిరహత్తు, షాబాద్, అంగులో 2020లో అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమి 24 స్థానాలు గెలుచుకుంది. ఫేస్ 1లో ఎన్ని గెలుచుకోవచ్చు? ఫేస్ 1లో 38 నుంచి 39 స్థానాలు గెలుచుకుంటుంది ఎన్డీఏ ఈ తిరహత్తు, షాబాద్, అంగు జిల్లాల్లో. మహాగఠబంధన్ ఇక్కడ 2020లో చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది. 39 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుతం 2025లో 22 నుంచి 23 స్థానాలు గెలుచుకోవచ్చు. సో మన బీజేపీ ఇండివిజువల్ పార్టీల పరంగా చూసుకుంటే బీజేపీ ఈ పైన 3 జిల్లాల్లో 21 నుంచి 22 సీట్లు గెలిచింది గతంలో. ఇప్పుడు 17 స్థానాలు అదనంగా గెలుచుకుంటోంది. జేడీయూ 17 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు అప్ 7 స్థానాలు గెలుచుకుంటోంది. ఆర్జేడీ 18 నుంచి 19 స్థానాలు డౌన్ అవుతోంది. 24 స్థానాలు ప్రస్తుతం. కాంగ్రెస్ ప్రస్తుతానికి 2 స్థానాలే గెలుచుకుంటోంది. అంతకుముందు 7 స్థానాలు డౌన్ అవుతోంది. ఇక్కడ సిపిఐఎంఎల్ కూడా 3 స్థానాలు గెలుచుకుంటుంది 2025లో. 2020 కన్నా కూడా 5 స్థానాలు డౌన్ అవుతుంది. సో మహాగఠబంధన్లో ఫేస్ 1లో జరగబోయే ఎన్నికల్లో మహాగఠబంధన్ డౌన్ అవుతోంది. పార్టీ వైజ్ బ్రేక్డౌన్ చూసుకుంటే ఎన్డీఏ 2025లో ఫేస్ 1లో జరిగే నియోజకవర్గాల్లో 121 నియోజకవర్గాల్లో ఎన్ని గెలుచుకోవచ్చు? బీజేపీ 41 నుంచి 42, జేడీయూ 30 స్థానాలు, ఎల్జేపీ 1 స్థానము, ఆర్ఎల్ఎం ఏ స్థానాలు గెలుచుకోదు, డౌన్ అవుతోంది. అంతకుముందు 2 స్థానాలు గెలుచుకుంది ఆర్ఎల్ఎం, ఈసారి గెలుచుకోవట్లేదు. సో మహాగఠబంధన్లో ఆర్జేడీ 32 నుంచి 33 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు, సిపిఐఎంఎల్ 4 స్థానాలు, సిపిఐ 1 స్థానము, సిపిఎం 1 స్థానము, విఐపి, ఐపీపీ వీళ్ళెవరూ కూడా ఏదీ గెలుచుకోవట్లేదు. సో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫేస్ 1లో ఓవరాల్ సీటు ప్రొజెక్షన్ ఎలా ఉండబోతోంది? ఎన్డీఏ 2020లో 59 స్థానాలు గెలుచుకుంది 121లో. 2025లో 76 నుంచి 78 స్థానాలు గెలుచుకోబోతోంది. మహాగఠబంధన్ 2020లో 61 స్థానాలు గెలుచుకుంది. 2025లో అయితే 40 నుంచి 42 స్థానాల మధ్య. అదర్స్ 2020లో 1 స్థానం గెలుచుకున్నారు. 2025లో 1 నుంచి 3 స్థానాలు గెలుచుకోబోతున్నారు. సో క్లియర్గా ఫేస్ 1లోనే ఎన్డీఏ మొత్తం డామినెన్స్ కనబడుతోంది. 76 స్థానాలపైన గెలుచుకుంటోంది. 121 స్థానాల్లో పూర్తిగా మహాగఠబంధన్ డౌన్ అయిపోయింది. ఆర్జేడీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, ఏదైనా కూడా పూర్తిగా డౌన్ అవుతున్నట్టుగా చెప్తుంది ఈ సర్వే. జేడీయూ అందరూ అనుకున్నట్టుగా డౌన్ అయిందన్నారు, కానీ రీసర్జెన్స్ బాగా చూపిస్తోంది. బీజేపీ అర్బన్లో, సెమీ అర్బన్లో బాగా రేజ్ అయింది గెయిన్స్ అక్కడ. ఆర్జేడీకి మాత్రం స్ట్రాంగ్ హోల్డ్స్లో పట్టు నిలబెట్టుకుంటోంది. ఈ వరదలు వచ్చినప్పుడు వరదల్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేదు నితీష్ ప్రభుత్వం. ఇదంతా కూడా వాళ్ళకి కొన్ని స్థానాలు అదనంగా గెలిపిస్తుంది కిందటిసారి ఓడిపోయిన చోట కన్నా. ఆ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచిన కొన్ని నియోజకవర్గాల్లో ఆర్జేడీకి ప్లస్ అవుతోంది. కాంగ్రెస్, విఐపి అయితే కంటిన్యూగా డెసిమేట్ అవుతోంది. బీహార్లో జన్సూరజ్ పోటీలో ఉండేది ఒకప్పుడు, కానీ పూర్తిగా నెగ్లిజిబుల్, జీరోకి వచ్చేసింది. సీట్ కన్వర్షన్స్కి ఏం కనబట్టలేదు ఫేస్ 1 అది పోటీ చేస్తున్న స్థానాల్లో. సో ప్రస్తుతానికి ఫేస్ 1లో 121 స్థానాల్లో క్లియర్ కట్ మెజారిటీ 76 స్థానాలు గెలుచుకుంటుంది. నేను చెప్పిన ఈ సర్వే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకి 290 దాకా వస్తాయని ఇచ్చిన సర్వే. ఢిల్లీలో పర్ఫెక్ట్ నెంబర్
బీజేపీ గెలుచుకుంటుంది అని చెప్పిన ఒక సర్వే, మహారాష్ట్రలో హర్యానాలో కూడా ఎవరు చెప్పకపోయినా హర్యానాలో బీజేపీ వస్తుంది అని చెప్పిన సర్వే, దాదాపు 400 మందితో 2 నెలల నుంచి చేసిన ఈ సర్వే పేరు దైనిక్ భాస్కర్. దైనిక్ భాస్కర్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఎన్డీఏ ఫేజ్ 1లో అద్భుతంగా ప్రదర్శిస్తోంది. వాళ్ళు చెప్తున్నది 40 years అబోవ్. నేను నా ముందు వీడియోస్లో చెప్పినట్టుగానే 40 సంవత్సరాల పైన వాళ్ళందరూ కూడా పూర్తిగా ఎన్డీఏతో ఉన్నారు. మహిళల ఓటు బ్యాంక్ పూర్తిగా ఎన్డీఏ వైపు ఉంది. టోటల్గా మహిళా ఓటర్స్ స్వింగ్ 1-sidedగా పడుతోంది ఎన్డీఏకి. యూత్లో కొద్ది % మాత్రమే ఆర్జేడీకి పడుతోంది. ఇక్కడ మహాగఠబంధన్కి మెయిన్ దెబ్బ కాంగ్రెస్ నాకు తెలిసి సెకండ్ ఫేజ్ కూడా రిపోర్ట్ పెడతాను. 61 స్థానాల్లో 12 స్థానాల్లోనే గెలుస్తోంది. దాదాపు 49 స్థానాలు కోల్పోతుంది కాంగ్రెస్. సో ఇది మహాగఠబంధన్కి ఎలియన్స్లో పెద్ద దెబ్బ. ఇదంతా కూడా మనం నవంబర్ 14 చూడబోతున్నాం. ప్రస్తుతానికి దైనిక్ భాస్కర్ ఫేజ్ 1 సర్వే రిపోర్ట్ ప్రకారం మహాగఠబంధన్ డౌన్ఫాల్, అట్లాగే ఎన్డీఏ ఆల్ ది వే. దీనికంతటికీ కారణం నరేంద్ర మోడీ వేవ్ స్కీమ్స్, నితీష్ కుమార్, మహిళా ఓటర్సు, జంగిల్ రాజ్కి భయపడి ఇటు స్వింగ్ అయిన ఓటర్సు. థ్యాంక్ యూ.